హాయ్ ఫ్రెండ్స్, లాలీపాప్స్లో ఉన్నాయేంటి అనుకుంటున్నారా? నిజంగానే ఇవి లాలీపాప్సేనండి. కాకపోతే ఇది స్వీట్ ఐటెం కాదు, స్నాక్ ఐటెం. ఎలా చేయాలో చూద్దామా? ముందుగా 6 గుడ్లని చక్కగా ఉడకపెట్టుకోండి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ కోసం ఈ బ్రెడ్ని ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి బ్రెడ్ క్రమ్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఈ రెడీ అయిన బ్రెడ్ క్రమ్స్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ తీసుకుని ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కోండి. అదే చేత్తో 2 పచ్చిమిరపకాయలను కూడా సన్నని ముక్కలుగా చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు అల్లం ముక్కను తీసుకుని పైన చెక్కు తీసేసి దాన్ని గ్రేటర్ సహాయంతో సన్నగా తురుముకోండి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకుని వాటిని కూడా ఇలా తురిమి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనకి బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయినాయి. అలాగే వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు గుడ్లు ఉడికిపోయి ఉంటాయి కాబట్టి వీటిని చల్లనీళ్ళల్లో వేసేసి ఆ పైన పెంకులన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోండి. ఈ నూనె కాగేలోపు మనం ముందుగా పొట్టు తీసి పక్కన పెట్టుకున్న గుడ్లని గ్రేటర్ సహాయంతో సన్నగా గ్రేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ గుడ్డు మిశ్రమంలో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తరుగు, అలాగే వెల్లుల్లి తరుగు కూడా వేసి రుచికి తగ్గట్టు ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమంలో ఒక 2 స్పూన్లు మైదాని కూడా వేసి ఒకసారి కలిపి ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం గుండ్రంగా బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన బాల్స్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని మనం 2 ఎగ్స్ని బీట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ బాల్స్ చేసుకున్నాం కదా, వాటిని ఈ ఎగ్లో డిప్ చేసి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసి మనం డీప్ ఫ్రై చేసుకుంటే మన లాలీపాప్స్ అనేది రెడీ అవుతాయి అన్నమాట. చూసారా, ఇలా బాగా గుడ్డుని గిలకట్టుకుని మనం ఈ బాల్స్ని దాంట్లో వేసుకుని దాన్ని బ్రెడ్ క్రమ్స్లో చక్కగా రోల్ చేసుకోవాలి. ఇది ఎంత బాగా బ్రెడ్ క్రమ్స్ పడితే అంత క్రిస్పీగా వస్తాయన్నమాట ఈ లాలీపాప్స్ అనేవి. అందుకనే బ్రెడ్ క్రమ్స్లో చక్కగా రోల్ చేయండి. ఇలా మిగిలిన బాల్స్ అన్నిటినీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు మన నూనె కాగుంటుంది కదా, ఆ నూనెలో వేసి వేయించడమే. వేయించే ముందు వీటికి ఇలా స్టిక్స్ కూడా పెట్టండి, అప్పుడే కదా మనకి లాలీపాప్ షేప్ వచ్చేది. చూసారా, నూనె అనేది కాగిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క లాలీపాప్ వేసి చిన్న సెగ మీద చక్కగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా అన్ని లాలీపాప్స్ వేయించుకున్న తర్వాత చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని వీటన్నిటిని దాంట్లో మంచిగా పేర్చుకుని మధ్యలో టమాటా సాస్ పెట్టి సర్వ్ చేసుకుంటే మన టేస్టీ ఎగ్ లాలీపాప్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఈ ఎగ్ లాలీపాప్ టేస్ట్ అయితే మా పిల్లలకి బాగా నచ్చింది. ఒకసారి కూడా ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ ఎగ్ లాలీపాప్స్ మీకు కూడా నచ్చినాయి అనుకుంటా. ఈ వీడియోలో ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్.